భారత్లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా విద్యార్థుల ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన నివేదిక ద్వారా తెలిసిందే. IC3 కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో 2024లో స్టూడెంట్ సూసైడ్స్ ఎపిడమిక్ స్వీపింగ్ ఇండియా పేరిట విడుదల చేసిన నివేదికలో గత దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 4% పెరిగినట్లు తేలింది. అలాగే మొత్తం ఆత్మహత్యల సంఖ్య 2% పెరిగిందని రిపోర్టు పేర్కొంది. జనాభా పెరుగుదల రేటును విద్యార్థుల ఆత్మహత్యలు అధిగమించడం కొనసాగుతోంది. గత దశాబ్దంలో 0 నుంచి 24 సంవత్సరాల వయసు గల వారి జనాభా 58.2 కోట్ల నుండి 58.1 కోట్లకు తగ్గింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుండి 13,044 పెరిగిందని నివేదిక తెలిపింది. 2013 నుండి 2022 సంవత్సరాలలో సుమారు 104,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇది అంతకుముందు దశాబ్దం 2003 నుండి 2012 సంవత్సరంతో పోలిస్తే 64% పెరిగిందని రిపోర్ట్లో పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీపులలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు అత్యధికంగా 29% ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది.